మత ప్రచారం ముసుగులో హిందుత్వంపై దాడి చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ దాడిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశానికి సంబంధించి స్పందించడానికి, తమ సందేశాన్ని అందించడానికి అమెరికాలోని డెట్రాయిట్ నుంచి పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారు ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, క్రైస్తవ మత ప్రచారకులు ముఖ్యంగా చేస్తున్న ప్రచారం ఏంటి అంటే, క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు తమ అభిప్రాయాల్ని మనకు ఫోన్ లైన్ ద్వారా కూడా ఇప్పటి వరకు పంచుకున్నారు. వారు చెప్తున్నది హిందుత్వంలో అసమానతలు ఉన్నాయన్న అంశాన్ని ముందుగా సాకుగా వారు చెప్తూ ఉన్నారు. ఇది నిజమా? దీన్ని ఎలా ఒక సామాన్యుడు ఎదుర్కోవాలి? అసలు బేసిక్ గా అసమానత అనే పదం అసలు ఎందుకు వాడారో నాకు తెలియట్లేదు, కానీ అది చాలా రాంగ్ వర్డ్. అసమానత అనే పదం అసలు చాలా తప్పు పదం. అసమానత కాకుండా దాన్ని ఏమనాలనేటువంటిది కూడా చూస్తాము. అసమానత అనేటువంటిది, ఒక మామిడి తోట ఉందనంటే వాడు మొత్తం మామిడి చెట్లే వేస్తాడు. అక్కడ ఆ తోటలో ఇంకోటి వేస్తే అక్కడ కష్టం అవుతుంది ఆ చెట్టుకి ఎదగడానికి. సో ఇంకొక చెట్టు వేయడు. సో అక్కడ అసమానతలు చూపిస్తున్నారు మొక్కల మధ్యలో అని అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. అలాగనే ఆవులు మంద వెళ్తూ ఉంటే దాంట్లో కుక్క వెళ్ళనివ్వదు. ఆవులు మందగానే వెళ్తుంది, కుక్కలుగానే వెళ్తాయి. లేదా సింహం గ్రూపులతో వెళ్తుంది. అది అసమానత. జంతువుల మధ్య అసమానత అంటే ఏంటి? అసమానత కాదది. అలాగనే మనకు ఇల్లులు కట్టేటప్పుడు కూడా LIG అని, MIG అని, HIG అని కడతారు. లో ఇన్కమ్ గ్రూపు, మిడిల్ ఇన్కమ్ గ్రూపు, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ అని కడతారు. మరి అది అసమానత అంటే ఎలా కుదురుతుంది? అసమానత అనే పదం అసలు వాడద్దు. అన్ని చోట్ల హెచ్చు తగ్గులు ఉంటాయి. పండితుడు, పామరుడు, ధనికుడు, పేదవాడు, ఆరోగ్యవంతుడు, రోగిష్టి, ఆడ, మగ, చిన్న, పెద్ద, ముసలి, బడుచు, ఇలాంటి హెచ్చు తగ్గులు అనేటువంటి ఉంటాయి. ఇది ప్రకృతి సిద్ధమైంది. కానీ ఎక్కడ మనం విభేదించాలంటే వివక్ష, ఆ పదం వాడాలి. వీళ్ళు వివక్ష అనేటువంటి పదం ఎందుకు వాడరు అనంటే, వివక్ష అనే పదం క్రైస్తవులు వాడితే క్రైస్తవ దేశాలు 120 దేశాల్లో ఉండేదే వివక్ష. ప్రతి మూల వాళ్ళ మూలాల్లో ఆ వివక్షలోనే వాళ్ళ మతం నెగ్గుకొస్తూ ఉంది. ఎందుకంటే నలుపు తెలుపు అనే వివక్ష వాళ్ళకుంది. నలుపు తెలుపు అసలు రంగు వివక్ష వాళ్ళకుంటే, వర్ణ వివక్ష. మన దాంట్లో ఏదో కుల వివక్ష ఉందని అంటున్నారు. అది కూడా నేను మళ్ళీ ఎప్పుడైనా టాపిక్ లో మాట్లాడతాను. కానీ అసలు రంగుల మీదనే వీళ్ళు వివక్ష చూపించుకుంటున్నారు. స్త్రీ పురుషుల మీదనే వివక్ష చూపిస్తున్నారు వీళ్ళు. కాబట్టి వివక్ష అనేది కనుక వాళ్ళు మాట్లాడితే, ప్రశ్నిస్తే, మన భారతదేశంలో వివక్ష ఉంది అని అంటే అసలు వాళ్ళ మతంలో ఉండే మూలాలే వివక్ష, మొత్తం వివక్షలే. ఎందుకనంటే ఇందాక ఎవరో మాట్లాడుతూ చెప్పారు, ఒక బస్సులో తెల్లవాడు వెళితే నల్లవాడు వెళ్ళకూడదు, ఒక థియేటర్ లో నల్లవాడు కూర్చుంటే తెల్లవాడు కూర్చుంటే అక్కడ నల్లవాడు కూర్చోకూడదు వాళ్ళ పక్కన. అలాగనే ఒక పెద్ద హోటల్లో తెల్లవాడు వెళ్తే నల్లవాడు వెళ్ళకూడదు. అలాగనే అంతేకాదు, ఒక బాత్రూమ్ లో కూడా, ఇక్కడ స్కూళ్లలో చదువుకునేటువంటి పిల్లల స్కూళ్లలో కూడా ఒకానొక సమయం వరకు ఈ విదేశాల్లో బాత్రూములు కూడా నల్లవాళ్లు వాడకూడదు, తెల్లవాళ్ళు పిల్లలు వాడే బాత్రూమ్ లో నల్ల పిల్లలు వెళ్ళకూడదు. చూడండి ఎంత వివక్ష. పిల్లల్లో కూడా చూపిస్తున్నారు, పిల్లలకు కూడా పెట్టారు. కాబట్టి ఇంత దారుణమైనటువంటి వివక్షలు ఈ దేశాల్లో ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి. భారతదేశంలో ఆ వివక్ష అనేటువంటిది అసలు లేదని నేను చెప్పను, ఉంది. కానీ అది ఎక్కడనంటే అవివేకము, అజ్ఞానము, ఇంకా అటువంటి భావజాలాలు ఉన్నటువంటి కొన్ని వర్గాల్లో ఉండాలి తప్ప ఎక్కడ వివక్ష అనేటువంటిది హిందూ సంప్రదాయం, సనాతన సంప్రదాయం వివక్ష చూపించాలి, వీళ్ళు వేరేని ఎక్కడా చెప్పలేదు. ఎందుకనంటే ఉదార చరితానాంతు వసుదైక కుటుంబకం అని చెప్పింది హిందూ ధర్మం. కేవలం భారతీయులే కాదు, మొత్తం విశ్వమంతా కూడా ఒకే భగవంతుడి యొక్క పిల్లలమని చెప్పింది. ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. ఎంత అద్భుతంగా అయం నిజ పరోవేత్తి లగునా ఘనచేతసాం ఉదార చరితానాంతు వసుదైక కుటుంబకం అని చెప్పింది. కాబట్టి మన దాంట్లో వివక్ష అని చెప్పడానికి అసలు వీళ్ళకి ఏమాత్రం అర్హత లేదు. ఆ మాట వీళ్ళు అసలు మాట్లాడనేకూడదు. రైట్ స్వామీజీ, క్రైస్తవం, ఇస్లాం ఈ రెంటిలో ఏది హిందూ ధర్మానికి అత్యంత ప్రమాదకరమని మీరు భావిస్తారు? కరకట దమనులు, రావణుడు, కుంభకర్ణుడు, వీళ్ళిద్దరిలో ఎవరు ప్రమాదం అని అంటే ఇద్దరు తలో స్థాయిలో ప్రమాదమే. కాబట్టి ఇద్దరిలో ఎవరనేటువంటిది ప్రశ్న కాదు, ఇద్దరు ప్రమాదకరమే. అయితే ఒకడేంటంటే నిన్ను నరుకుతానంటాడు, ఇంకొకడు నిన్ను మారుస్తానంటాడు. ఒకడు మత మార్పిడి, ఇంకొకడు హత మార్పిడి. అంతే, రెండే తేడా, ఏం లేదు. ఇద్దరికీ అదే టార్గెట్ అది. అంతేకాకుండా ఇంకొకటి ప్రధానమైన అంశం మీరు గుర్తుంచుకోవాలి. ఈ రోజు ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే మారితే, సపోజ్ టీడీపీ నుంచి వైకాపాలోకి వెళ్ళినా, వైకాపాలో నుంచి టీడీపీకి వచ్చినా,
టిఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళినా, కాంగ్రెస్ లో నుంచి టిఆర్ఎస్ లోకి వచ్చినా, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ ఎమ్మెల్యే మీద వేటు వేయాలి, ఆ ఎమ్మెల్యేకి అనర్హత ఇవ్వాలి, అనర్హుడు అవ్వాలి, అతను అనర్హత ప్రకటించాలి, అతను ఎమ్మెల్యేగా కొనసాగకూడదు, ఎందుకంటే మా పార్టీలో ఉండి ఫిరాయించాడు కాబట్టి. అయితే రాజకీయ నాయకులకి వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు మారితేనే అంత కాలిపోతుంటే, ఒక ధర్మము, సనాతన హిందుత్వము, ఈ దేశము ఇంత అలరారుతూ ఇన్ని వేల సంవత్సరాలు నిలబడ్డ ఈ ధర్మంలో ఉన్న వాడిని వాళ్ళు మార్చినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని ఈ నాయకులు ఎందుకంటే వెంపర్లాడతారు? వాడి పార్టీలో ఎమ్మెల్యే ఒకడు మారితే వాడి మీద అనర్హత వేటు వేయాలా? హిందుత్వంలో వాడు ఎవరైనా మతం మారితే మేము రిజర్వేషన్లు ఇస్తామని తలుపులు తెరిచిపెట్టుకుని వీళ్ళు దుకాణాలు ఓపెన్ చేసి కూర్చుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో దళితులు, క్రైస్తవం తీసుకుంటే నేను రిజర్వేషన్లు ఇస్తా, నేను హామీ ఇస్తారా? అక్కడేమో కేసీఆర్ గారు ముస్లిం మైనారిటీలకి నేను రిజర్వేషన్ ఇస్తా అంటే వీళ్ళిద్దరు అంటే వీళ్ళందరూ ఏం చేయాలని ఈ రాష్ట్రంలో? అంటే అందరూ హిందువుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి మిగతా మతాల్లోకి వెళ్ళిపోండిరా, మేము మీకు స్వాతంత్రం ఇస్తున్నాము, మీరందరూ మారిపోండి అని వీళ్ళు వచ్చి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి వీళ్ళిద్దరు కొత్త రాజ్యాంగాలు రాస్తారా మన మీద? మన హిందువుల మీద, మన హిందుత్వం మీద ఇంత దాడులు చేస్తారా వీళ్ళు? వీళ్ళని హిందూ సమాజం ఇంకా భరిస్తూ ఉందనంటే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది నాకు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏ నాయకుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ నాయకుడైనా భారతదేశంలో భారతీయ ఆత్మని, భారతీయ గౌరవాన్ని, భారతీయ ఆత్మ ప్రతిష్టని గౌరవించని వాడు భారతీయుడే కాదు. ఈరోజు అమెరికా ఒక అగ్రరాజ్యంగా ఇంత స్థాయికి ఎదిగింది అనంటే అమెరికాలో ప్రతి పౌరుడు అమెరికన్ కాన్స్టిట్యూషన్ ని గ్రంథంగా భావిస్తాడు, వాడు దాన్ని ప్రధానంగా భావిస్తాడు. అందుకని అమెరికా ఇంత స్థాయికి ఎదిగింది. భారతీయుల్లో భారతీయుడికి తన రాజ్యాంగాన్ని గౌరవించే భావన కూడా లేకపోతే, అందులో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా తెలియకపోతే, అందులో టీడీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు రావెల కిషోర్ బాబు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పక్కా పాస్టర్, ఆయన ఫక్ట్ పాస్టర్. ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని ఈ రోజు ఒక మినిస్టర్ చేస్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జేడీ శీలం అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఫక్ట్ పాస్టర్, ఆయన క్రిస్టియన్, ఆయన్ని మినిస్టర్ చేస్తారా? వీళ్ళందరినీ మినిస్టర్లు చేసి మా మీద కుదులుతారా? ఈ ధర్మాన్ని మొత్తం నాశనం చేసుకుంటారు. గబ్బు లేపండి, దీన్ని దుక్కు దున్నేయండి, దీన్ని అంతా కూడా సమాధి కట్టండి, బొంద పెట్టండి అని నేర్పుతారా మా మీదకి? ఏం నడుపుతున్నారండి వీళ్ళందరూ? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఏం చేయాలి? భారతీయతను, భారతీయ సంస్కృతిని వీళ్ళు ఏ దిశగా తీసుకెళ్దామని వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఓకే, రైట్. క్రైస్తవము, ఇస్లాము వారి ప్రచారకులు వారి మత ప్రచారాలు చేసుకుంటున్న వాళ్ళతో పాటు ఇంకొక ప్రచారం కూడా చాలా సీరియస్ గానే జరుగుతుంది స్వామీజీ. ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక అంటూ, లేకపోతే ప్రజా సంఘాల పేరుతో, మహిళా సంఘాల పేరుతో హిందుత్వంలోని అనేక అంశాలని వక్రీకరిస్తూ మాట్లాడుతున్న వాళ్ళ నుంచి ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలంటారు? ఇప్పుడు మూఢనమ్మకాలు, మత ఛాందసము ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఇస్లాము మతంలో ఒక పండగ ఉంది. ఆ పండగ నాడు ఇస్లాంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నాకు తెలిసి మన భారతదేశంలో హైదరాబాద్ లో జరుగుతుంది, నెల్లూరులో కూడా నేను పుట్టినూరులో జరుగుతుంది, బ్లేడ్లు చేతుల్లో పెట్టుకుని వాళ్ళు మొహర్రం అనుకుంటా, మొహర్రం సమయంలో వాళ్ళు ఇలా ఛాతీల మీద కొట్టుకుంటారు, వాళ్ళ ఒళ్ళ మీద కొట్టుకుంటారు, అది రక్తం కారుతూ ఉంటుంది. అది ఇస్లాం మతంలో చేసేటువంటి దాన్ని నేను వేలెత్తి చూపే అర్హుణ్ణి నేను కాను. కానీ ఇది జన విజ్ఞాన వేదిక వాళ్ళకి మూఢనమ్మకంగా కనపడదా? ఒరే అలా కొట్టుకోకంటారా, దానివల్ల రక్తం కారడం వల్ల మీకేం ఒరిగేది లేదు, మంచిది కాదు, సెప్టిక్ అవుతుంది, దానివల్ల చాలా పాయిజనస్ అని చెప్పలేరా వీళ్ళు? ఎందుకు మాట్లాడరు? వీళ్ళ గొంతు ఎందుకు పెకలదు వాళ్ళ విషయంలో? అలాగనే క్రైస్తవంలో ఉన్నటువంటి ఎన్నో మూఢనమ్మకాలు, స్వస్థత సభల పేరు మీద ఇందాకనే చాలా మంది చెప్తున్నారు, ఎయిడ్స్ పేషెంట్లకు కూడా మందులు తీసుకోవద్దని చెప్పి. అలాగనే నాకు తెలిసి హార్ట్ కంప్లైంట్ తో ఉన్నటువంటి వ్యక్తికి నేను ప్రార్థన చేస్తానని మందులు మానిపించేసి చచ్చిపోయారు ఆయన, హార్ట్ పేషెంట్ చచ్చిపోయారు ఆయన. ఎందుకనంటే ప్రార్థన చేస్తాను, మందులు వద్దని చెప్పేసి. ఇవన్నీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాయి? ఏ రోజైనా ఒక హిందూ సమాజంలో మందులు మింగొద్దు, మీరు ఇల్లు వాడితే ఎక్కడన్నా చెప్పిందా? నథింగ్, ఎప్పుడు చెప్పలేదు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం? తర్వాత ఒక ఆయన అంటాడు భారత్ మాతాకి జై అని అంటాడు ఆయన ఓవైసీ. ఇప్పుడు మన స్కూల్లో నేర్పింది ఏంటి? మన కాన్స్టిట్యూషన్ నేర్పింది ఏంటి? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవునా? భారతీయులందరూ నా సోదరులని నేను చెప్తున్నప్పుడు, భారతీయులు నా సోదరులు కావాలంటే అందరూ నా సోదరులు ఎలా అవుతారు? మా అమ్మ కడుపున పుట్టిన వాళ్ళే నాకు సోదరులు అవుతారు. అలాగనే భారత మాత కడుపులో ఒడిలో పుట్టిన ప్రతి వ్యక్తి నాకు సోదరులే. అప్పుడు భారత మాతాకి జై అనాలి నేను. నా రాజ్యాంగం నాకు స్కూళ్ళలో నేర్పింది ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పమని. ఎలా చెప్తాను నేను భారత్ మాతాకి జై అనకపోతే? అందరూ నాకు సోదరులు ఎలా అవుతారు?
సో కాబట్టి ఇటువంటి అంశాల మీద ఒక స్పష్టత, ఒక వైఖరి ఇవ్వాలి. అలాగని ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, క్రైస్తవ మతం మీద కానీ ఇస్లాం మతం మీద కానీ హిందుత్వం ఎప్పుడు కూడా దుమ్మెత్తి పోయకూడదు, దాని జోలికి వెళ్ళనివ్వము, అది ఎప్పుడు వెళ్ళదు. కానీ హిందుత్వం జోలికి వాళ్ళు వచ్చినా సరే, వాళ్ళు ఏ ముసుగులు వేసుకొచ్చినా సరే, వాటన్నిటిని ఖచ్చితంగా బట్టబయలు చేయవలసిన బాధ్యత హిందూ సమాజంలో ప్రతి పౌరుడి మీద ఉంది. హిందూ సమాజంలో ప్రతి పౌరుడు. ఇంకొకటి, ఉపేక్ష వద్దు, అమాయకుడు, ఏమీ తెలియదు పాప, అవన్నీ వద్దు, అందరినీ తెలియపరచడం. ఎస్, నా హిందుత్వం అంతే, నో డౌట్ ఇన్ దట్, అంతే. ఈ జరిగే ఈ వివక్ష, ఈ హిందుత్వం మీద జరిగే ఈ దాడులు, ఈ రాజకీయ కుట్రలు ప్రతి నాయకుడు ఇలానే చేస్తున్నాడు. ప్రతి ముఖ్యమంత్రి మన 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 దౌర్భాగ్యం ఏమిటో తెలియదు కానీ ధర్మానికి పట్టినటువంటి చీడల్లాగా తయారవుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని చర్చలు ఉండేవి? ఆయన రాకముందు 2003లో ఎన్ని చర్చలు ఉన్నాయి? 2004 నుంచి 2009 లోపు ఎన్ని చర్చలు వచ్చాయి ఒకసారి తీసుకున్నారండి. ఈ రోజు కుల ప్రాతిపదికన ఈ రోజు చర్చలు వచ్చేసాయి. ఇప్పుడు రెడ్డి కులంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఆడపిల్లలకి, వాళ్ళ అల్లుల్ని ఎవరైనా వేరే కులంలో నుంచి తెచ్చుకుంటారా? వాళ్ళు తెచ్చుకోరు. ఇంకెందుకు? నువ్వు కులాన్ని వదులుకోలేని వాడివి, మతాన్ని ఎందుకు వదులుకున్నావు? వదులుకుంటే వదులుకున్నావు, దీని మీద దాడులు ఎందుకు జరుగుతున్నావు? నువ్వు మారితే నువ్వు మారిన తర్వాత దీని మీద దాడులు కదా జరుగుతున్నాయి. కాబట్టి ఏ ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రాలకి ఇంతవరకు మన భారతీయ సంస్కృతికి కానీ, మన ధర్మానికి కానీ, మన హిందుత్వానికి కానీ న్యాయం చేసిన పాపాన పోలేదు. పైగా ఈ ముఖ్యమంత్రులందరూ వచ్చిన తర్వాత ఏడాదికి మినిమం 10 గుడులు, 20 దేవాలయాలు, 20-30 దేవస్థానాలు అన్ని కూడా నిరాదరణకు గురైపోయి ఆదరణకు నోచుకోకుండా మొత్తం ఒక బినామీల పేరు మీద ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నాయి మన దేవాలయాలు. చర్చిలేమో లక్షలు పెరుగుతున్నాయి. మన దేవాలయాలు, ఉన్న దేవాలయాలన్నీ కూడా మూత మూసే స్థాయికి ఎండోమెంట్స్ ప్రభుత్వం కూడా చోద్యం చూస్తూ చేతులు కట్టు కూర్చుంది. ఉన్న డబ్బులంతా లెక్కేసుకోవడం, ఉండిలో డబ్బులు తీసేసుకోవడం, ఈ డబ్బులు తీసుకోవడం, ఎవడు పడితే వాడు దీని మీద చేయబెట్టాడు. ఇదంతా ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఓకే స్వామీజీ, ధన్యవాదాలు స్వామీజీ. మీ సందేశాన్ని మాతో పంచుకున్నందుకు ప్రేక్షకులకు కూడా చాలా విషయాలు మీరు చెప్పారు. ఇప్పటి నుంచైనా ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా అటువంటి కార్యాచరణ